ఎవరికైతే నా పైన ఎంత పెద్ద బాధ్యత ఉంది, నా ఇంటి బాధ్యతే కాదు ప్రపంచం యొక్క బాధ్యత బాబా నాకు ఇచ్చారు, నేను ఆధారమూర్తిని, నేను ఉద్ధారమూర్తిని అనేది ఎవరికి గమనం ఉంటుందో వారు రాత్రి పగలు శ్రమిస్తారు. దేనికోసం? ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, ఆత్మలను ఉద్ధరించడానిక? దేనికి? ఆత్మలందరినీ ఉద్ధరణ చేయడానికి శ్రమిస్తారు, రాత్రి పగలు శ్రమిస్తారు. అందుకనే కల్పవృక్షంలో కూడా బ్రాహ్మణ ఆత్మలకు ఇచ్చిన స్థానం ఏది? వేర్లు. వేర్లేనా? వేర్లు. మరి వృక్షానికి ఆధారం వేర్లే కదా. ఇది మన అందరికీ తెలుసు కదా. స్థూలమైన వృక్షం తీసుకుంటే కూడా ఆ వృక్షానికి ఆధారం వేర్లే. ఆ వృక్షం మంచిగా ఎదుగుతూ ఉంది, మంచిగా ఆకులతో, కొమ్మల రెమ్మలతో, ఫలాలతో నిండుగా ఉంది అంటే ఆధారం వేర్లు. కానీ వేర్లు అందరికి కనిపిస్తాయా? కనిపించు. మరి కనిపించేది ఏది? కొమ్మలు, ఆకులు, రెమ్మలు, ఫలాలు, పుష్పాలు, ఇవన్నీ అందరికీ కనిపిస్తాయి. అందరూ సేద తీర్చుకునేది కూడా ఆ చెట్టు కిందే. అందరూ ఏదో ఒక ఫలాన్నో పుష్పాన్నో ఆశించి వచ్చేది కూడా ఆ చెట్టు కోసమే వస్తారు. కానీ ఈ చెట్టు ఎలా వృద్ధి అయింది, దీనికి ఎవరు ఆధారం అనేది మాత్రం ఎవరికి తెలియదు. మరి అంత గుప్తంగా ఆధారం ఎవరు ఆ వృక్షానికి? చెప్పండి, వెనుకున్న వాళ్ళు చెప్పండి. ఆ వృక్షానికి అంత ఆధారం ఎవరు? వేర్లు. ఆ వృక్షం ఎదగడానికి వేర్లు, ఉద్ధరణ కూడా వేర్ల ద్వారానే అవుతుంది. అలానే బాబా కూడా ఈ కల్పవృక్షం మొత్తానికి బాబా బీజరూపుడే కావచ్చు, బాబా సృష్టికర్తే కావచ్చు. కానీ బాబా తర్వాత చూడండి, వృక్షంలో కూడా మనం బీజం నాటినప్పుడు అది ఆకులేస్తుంది, పెరుగుతుంది. తర్వాత ఆ బీజం కనిపిస్తుందా? కనిపించదు. ఇంకేం కనిపిస్తుంది? మీరు ఆ చెట్టు లాగి చూస్తే కూడా ఏం కనిపిస్తుంది? వేర్లే కనిపిస్తాయి. బీజం గుప్తమైపోతుంది. అలానే ఇక్కడ కూడా పరమాత్మ ఈ కల్పవృక్షానికి బీజరూపుడు పరమాత్మ అయినా కూడా బాబా ఎలా ఉన్నారు? గుప్తంగా ఉన్నారు. గుప్తంగా ఉండి వేర్ల స్థానంలో ఎవరికి బాధ్యత ఇచ్చారు? బాబా పిల్లలైన మీకు ఇచ్చారు. మనందరికీ ఆ వృక్షాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత మనకుంది. అయితే ఏ వేర్లు ఆ వృక్షానికి ఆధారం అవుతాయంటే, బీజంతో ఏ వేర్లు అయితే కనెక్ట్ అయి ఉంటాయో, బీజంతో ఏ వేర్లు అయితే కనెక్ట్ అయి ఉంటాయో ఆ వేర్ల ద్వారా మాత్రమే వృక్షానికి పాలన, ఉద్ధరణ జరుగుతుంది. బీజంతో విడిపోయిన వేర్ల ద్వారా ఉద్ధరణ జరగదు. అలాగే ఇక్కడ కూడా బాబా పిల్లలు బాబాను తెలుసుకునే కొత్తలో బాగా ఉత్సాహ ఉల్లాసం ఉంటుంది, మంచిగా నష ఉంటుంది, తయారవుతారు, అనేకుల్ని తయారు చేస్తారు. వీళ్ళు తయారవుతూ బీజంతో సంబంధం కోల్పోతారు, తగ్గిపోతుంది. మళ్ళీ ఎవరి యొక్క కనెక్షన్లోకి వచ్చేస్తారు? అందరూ ఎవరి కనెక్షన్లోకి వస్తారు? దేహదారుల కనెక్షన్లోకి వస్తారు. మా టీచర్ అక్కయ్య, మా జోన్ అక్కయ్య, మా పెద్ద అక్కయ్య, ఆ అక్కయ్య, ఆ అన్నయ్య, ఈ అన్నయ్య, అలా వస్తాం కదా. నిజంగా చెప్పండి, విద్యార్థులకి
మనసులో ఎవరు ఎక్కువ గుర్తుంటారు? బాబా ఎక్కువ గుర్తుంటారా, నిమిత్తాత్మలు ఎక్కువ గుర్తుంటారా? చెప్పండి. కరెక్ట్ ఆన్సరే ఇవ్వాలి, అడిగిన దానికి చెప్పకూడదు. మన మనసులో పర్సంటేజ్ ఏది ఉంటే అదే ఇవ్వాలి. ఇంకా ఎవరు ఎక్కువ గుర్తొస్తారు? బాబానే గుర్తొస్తారు. అది నా ఆన్సర్ కాదు, మీ ఆన్సర్. అది మీరు ఇవ్వాలి నాకు ఆన్సర్. ఇప్పుడు ఎవరు ఎక్కువ గుర్తుంటారు మనకు? టీచర్ అక్కలు గుర్తుంటారు, అన్నయ్య ఒప్పుకున్నారు. ఇంకా బాబానే టీచర్. ఇలా నడుస్తూ నడుస్తూ ఇంకొంతమందికి సహయోగి ఆత్మల పట్ల కూడా మనసు వెళ్ళిపోతుంది. మనం బాబా కోసం వచ్చినాం, బాబాతో మనసు జోడించినాం, బాబా కోసం జీవితం ఇచ్చుకున్నాం. ఈ మార్గంలో వస్తూ వస్తూ బాబా కూడా అనేక మందిని మనకు దగ్గర చేరుస్తారు. వీళ్ళు సెంటర్ ఉద్ధారకులు. విద్యార్థులు ఎవరంటే సెంటర్ యొక్క ఉద్ధారకులు, అవునా? అప్పుడు టీచర్ అక్కయ్య కూడా మనసు విద్యార్థుల మీద వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఏమికి వెళ్ళినలాగా వాళ్ళకు కూడా అక్కయ్యల పైన, దేహదారుల పైన మనసు అనేది ఉంటుంది. బాబా డైరెక్షన్ కన్నా కూడా, బాబా చెప్పిన దానికన్నా కూడా మనం దేహదారుల ప్రభావంలోకి ఎక్కువగా వస్తాం. కాబట్టి బాబా కూడా ఏం చెప్తారంటే, విద్యార్థులు మీరు సాంగత్య దోషం నుండి దూరంగా ఉండదు కాదు, రక్షించుకోవాలి. సాంగత్యం లేకుండా ఉండలేం కదా, ఉండాలి. మరి ఎలా ఉండాలి? రక్షింపబడాలి. నా సాంగత్యంలోకి వచ్చిన వాళ్ళకి నా ప్రభావం అంటే మంచిగా పడాలి. అలానే చెడు సాంగత్యంలోకి నేను వెళ్ళకూడదు. ఎవరు శ్రీమతానికి విరుద్ధంగా నడుస్తారో అలాంటి పిల్లల సాంగత్యంలోకి నేను వెళ్ళకూడదు. అలా వెళ్ళారనుకోండి, మీ ఉద్ధరణ మీకుండదు, మీ ద్వారా విశ్వ ఉద్ధరణ కూడా జరగదు. ఇది మనకు తెలియకుండా వెళ్ళిపోయేటువంటి పెద్ద జబ్బు. ఏది? సాంగత్య దోషంలోకి వెళ్ళిపోయేటువంటి జబ్బు. మనకే తెలియదు. మనం రోజు రోజుకి ఉన్నతికి బదులు కిందికి పోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, పతనంలోకి వచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ అంటారు, మనసుతో బాధపడతారు, బాబా నాకు ఏం సహాయం చేయలేదంటారు. అవునా? బాబా సహాయం చేయలేదా? చేశారా? చేయలేదా? నిజంగా కూడా బయట ప్రపంచంలో వాళ్ళకి ఎలాంటి మాయ వచ్చినా కూడా ఇది మాయ అని తెలుసుకొని కొంచెం అలర్ట్ అవుతారేమో. బాబా పిల్లలకు మాయ ఇస్తే మాత్రం తెలుసుకోలేరు, ఒకవేళ తెలుసుకున్నా కోలుకోలేరు. అవునా కాదా? అందుకే వృక్షంలో కూడా కాండానికి కొన్ని రోగాలు వస్తాయి. మనందరికి తెలుసు కదా, బాగు చేసుకోవచ్చు కదా. కొమ్మలకు రోగాలు వస్తాయి, బాగు చేసుకోవచ్చు. అలానే ఆకులకు కూడా రోగాలు వస్తాయి, చీడ వస్తుంది, బాగు చేసుకోవచ్చు. ఫలాలకు కూడా రోగాలు వస్తాయి, బాగు చేసుకోవచ్చు. వేర్లకే రోగం వస్తే పాపం అందరూ అనుకుంటారు చెట్టు ఎండిపోయింది కదా. మరి ఇప్పుడు మనం ఆలోచించండి, వృక్షాన్ని ఉద్ధరించాలంటే, ఆధారమూర్తులుగా అవ్వాలంటే, నా ద్వారా ఎంతమంది ఉద్ధరణ నా చేతిలో ఉంది అంటే, మరి బ్రాహ్మణాత్మలకి
చిన్న చిన్న మాయకు వశమైపోయి, పరవశంలోకి వెళ్ళిపోయి, సాంగత్య దోషంలోకి వెళ్ళిపోయి, ఇన్ని రకాల జబ్బులు, మళ్ళీ బలహీనతల్లోకి వెళ్ళిపోయి, వికారాల్లోకి వెళ్ళిపోయి, ఇంతటి జబ్బులన్నీ మనకు వచ్చినాయనుకోండి, మరి మన ద్వారా వృక్షం ఎండిపోతుందా? 1కి 4 వృద్ధి అవుతుందా? ఎండిపోతుంది కదా. ఇప్పుడు ఆధారమా, ఉద్ధారమా, లేదా ఉన్న ఆధారం పోతుందా? ఉన్న శక్తి కూడా పోతుంది. మరి నా వల్ల వృక్షానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. మరి ఇంతగా గమనించుకోవడం బాబా పిల్లలకు వస్తుందా? వస్తుందా? నేను వేర్ల స్థానంలో ఉన్నాను కదా. మరి వేరుకు రోగం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చింది అంటే అందుకనే బాబా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. ఏమని? పిల్లలు, బాబా యజమానియే కాదు, తోటమాలి కూడా. ఎవరు? బాబా యజమానియే కాదు, తోటమాలి కూడా. మరి తోటమాలి ఏం చేస్తారు? తోటమాలి ఏం చేస్తారు? ఇప్పుడు లాస్ట్ మంత్ మురళీలో కూడా బాబా చెప్పారు, ఈ పిల్లల్ని కాపాడుకోవడమే చాలా పెద్ద కష్టం అంట బాబాకి. పిల్లల్ని కాపాడుకోవడమే కష్టమవుతోందంట. ఏం చేస్తారు తోటమాలి చెప్పండి? మనందరూ రైతులే కదా. పంట మొక్కలు చేస్తారు కదా. ఏం చేస్తాం? విత్తనాలు నాటినప్పటి నుంచి కాత కోసే వరకు మనకి ఎంత గమనం ఉంటుంది తోట మీద? ఉంటుందా లేదా? ఏమేం చేస్తారు పంట చేతికి వచ్చేదాకా? విత్తనం వేస్తారు, నీళ్లు కడతారు, ఎరువులు వేస్తారు, కలుపు మొక్కలు తీస్తారు, మళ్ళా పురుగులు పట్టకుండా మందులు కొడతారు, మళ్ళా పక్షులు, జంతువులు, మనుషులు వీటి బారి నుండి రక్షించుకోవడానికి ఏం చేస్తాడు? కాపలా ఉంటాడు. మళ్ళా ఎప్పుడు అక్కడే ఉండడు కదా. ఫెన్సింగ్ వేస్తాడు, కంచె వేస్తాడు. అవునా? మరి మీరు చేసే చిన్న తోటకే అంత సంరక్షణ చేసినప్పుడు, మరి బాబా ఈ బ్రాహ్మణ తోటను రక్షించుకోవడానికి ఆయన కూడా ఎంత శ్రమిస్తూ ఉంటాడు చూడండి ఒకసారి. శ్రమిస్తూ ఉంటాడా లేదా? కొన్ని మనకు జంతువులు మేపడం అలవాటు కదా. అది ఎంతసేపు బార్డర్ దాటిపోతూ ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు తిప్పుకొని వస్తారు కదా, మళ్ళీ వేసుకొని వస్తారు, దారం బట్టి లాక్కొని వస్తారు, 2 కొట్టి లాగుతారు, ఇంకా అది పని చేయలేదంటే కట్టేసి పెడతారు. అంతే కదా. ఇలా బాబా పిల్లలు కూడా బాబా పిల్లలుగా అయ్యారు. అయిన తర్వాత ఎదిగేటప్పుడు బాగానే ఉంటారు పాపం. ఎదిగిపోతే ఇంకా తోటమాలికి ఏం పని తెలుసా? మనల్ని రక్షించుకోవడమే పని. మరి మనం అంతగా ఆయన పని పెట్టి అంతగా ఏం పని చేస్తున్నాం? ఎక్కడ తప్పిపోతున్నారు? ఇక్కడ ఎవరైనా బాబా బిడ్డగా ఉండి తప్పిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారా? కొద్ది రోజులు బ్రేక్ అయింది, నేను మళ్ళా ప్రేరణతో వచ్చాను, నేను బాబానే వద్దనుకున్నాను మళ్ళా వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే తోటమాలి బాగా పనిచేస్తున్నాడు, బాగా కాపలా ఉన్నాడనమాట కదా. అలా బాబా కూడా ఈ పుష్పాలు అనుకోండి, ఇవే ఫలాలనండి, తన యోగ్యమైన బిడ్డలనండి, ఆధారమూర్తులనండి,
ఉద్ధారమూర్తులు అనండి. మీ అందరినీ కాపాడుకోవడం కోసం బాబా పడే పాటలు ఇన్ని అన్నీ కాదు.